ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అతి ముఖ్యమైనటువంటి జరగబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి జాతక ఫలితాల ప్రకారం అత్యంత ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని విషయాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. అది ముఖ్యంగా రాత్రి 10 గంటల సమయంలో ముఖ్యంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ఒక ప్రత్యేకమైన అంశం గురించి అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే తెలుస్తాయి. ప్రతి రంగంలో కూడా వీరికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటే అంతేకాకుండా ఈ రోజున మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కానీ మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి షాకింగ్ ఇన్సిడెంట్స్ల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. దయచేసి వీడియోని అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇక ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివశక్తి రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9032676472. ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. గురుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించండి. చక్కగా మీకు సమస్యల నుండి మీకు మీరే బయటపడగలిగిన వ్యక్తులు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక వీరి గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా వీరు చాలా అంటే చాలా జాలిగుణమైనటువంటి మనస్తత్వంతో ఉంటారండి. అయితే వీరికి తెలిసినటువంటి దాంట్లో కూడా ఎప్పుడూ కూడా ఒకరికి నష్టపెట్టాలి, ఒకరిని అన్యాయం చేయాలనేసి, ఒకరికి సమస్యలు కలిగించాలి అనేసి ఎప్పుడూ కూడా వీరు అనుకునేటువంటి వ్యక్తిత్వమే వీరిది కాదు అని చెప్పాలండి. ముఖ్యంగా వీరికి అంటే కొంతమంది వ్యక్తులు వీరు ఉంటారు కదండి, కొన్ని విషయాల్లో చాలా టాలెంటెడ్గా వర్క్ అనేది చేస్తూ ఉంటారు. ఎవరికి కూడా రానటువంటివి కూడా కొన్ని ఆలోచనలు ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా వస్తాయని కూడా చెప్పాలండి. ఇక మీకు మాత్రమే అంటున్నామనేసి ఏమీ కూడా అనుకోకండి. కాస్త మూర్ఖత్వం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పాలి. కొన్ని విషయాల్లో వీరు పట్టినది కుందేలుకి 3 కాళ్ళు అన్నట్లుగా వాళ్ళైతే పట్టుదలగా ఉంటారు. అయితే ఈ యొక్క పట్టుదల అనేది కూడా చాలా మందికి ఉన్నప్పటికీ కూడాను కొన్ని విషయాల్లో వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోవడము, కొందరు వ్యక్తులు ఒకరిసారి ఒక్కొక్కరి గురించి చెడుగా అనుకోవడము, అలాగే వీరి యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలు, భావోద్వేగాలు త్వరగా ఎక్స్ప్రెస్ అనేది చేయరు. ఒకటికి అందువల్ల బయటికి ప్రతి ఒక్క విషయంలో కూడా కొందరు ఏది జరిగినా కూడా కొంచెం నవ్వుతూనే ఏదో ఒక విధంగా ఎక్కువగా బాధ లేనట్లుగా కూడా మాట్లాడుతారు. కొంతమంది ఒక్కొక్కసారి బాధ ఉంటే అంటే బాధ అదేంటో ఎంతో సంతోషకరమైనటువంటి వార్త విన్నా కానీ వీరికి తొందరగా నవ్వు కూడా రాదన్నమాట. అలా ఉంటుందండి. ఇక అలాగే ఈ యొక్క వ్యక్తులు ఏంటంటేనండి త్వరగా ఎవరినైనా కానీ నమ్మారంటే నమ్మినటువంటి వ్యక్తిని చాలా కాలం పాటు నమ్ముతారు. సామాన్యంగా మధ్యలో వదిలేసి ఒక్కరి చెయ్యి వదిలిపెట్టాలనేటువంటి వ్యక్తులు కాదు. అయితే ఇక్కడ ముఖ్యంగా విషయంలోకి వస్తే ఏంటంటేనండి గత కొంతకాలంగా ఎవరో ఒక స్త్రీ కానీ లేదంటే ఒక పురుషుడు కానీ లేదంటే ఇద్దరూ కూడాను మీ యొక్క రహస్యాలను మీ యొక్క విషయాలను కూడా బయటకు వ్యక్తపరచడం గుండా ఎక్కడో చెప్తున్నారన్నమాట. కాస్త మనసులో అనిపిస్తుందండి. కానీ ప్రధానంగా గమనిస్తే కనుక ఎవరి మీద కూడా డౌట్ అనేది రావడం లేదు. మరి అంతేకాకుండా ముఖ్యంగా ధన విషయంలో కూడా మీ యొక్క చేతికి రావవలసినటువంటివి రాకుండా చాలా వరకు కూడా ఆగిపోతూ ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా గమనించారు మీరు. అలాగే మీరు కొన్ని విషయాల్లో ఏంటంటే అదృష్టం అనేది కలిసి వచ్చినట్లుగా వచ్చి పక్కకు పోవడం కూడా చూసి ఇటువంటివి అన్నీ కూడా దైవదీనం. మనకు ఏదైనా కానీ రావాల్సినప్పుడే వస్తుంది. మనకు అడ్డుపడేటువంటి వారు ఎవరు ఉంటారులే. ప్రత్యేకంగా మనం ఎప్పుడు కూడా ఎవరికి ఎటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తులే కాదు. అలాగే మీ యొక్క మనసులో ఫీలింగ్ అనేది కూడా చాలా బలంగా ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత అండి చాలా అంటే చాలా ప్రత్యేకంగా జరగవలసింది కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఒక స్త్రీ మీ యొక్క రహస్యాలను చాలా బాగా తెలుసుకోబోతుందన్నమాట. అది కూడా ఆమె ప్రత్యేకంగా దైవంతో పాటుగానే అంటే జ్యోతిష్య శాస్త్రాలు కాదండి. ఆమె ఏంటంటేనండి మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీతో దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులతో కావచ్చు, లేదంటే చాలా మంచిగా అంటే చాలా అభిమానంగా మాట్లాడుతూ ఎప్పుడు కూడా మీతో మమేకంగా ఉంటుందన్నమాట. మీకు కుటుంబంతో చాలా దగ్గరగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆమెను చూసి మొదట మీరు అనుకున్నవచ్చేమో ఈమె కూడా మన సైడే ఉంటుంది, ఈమె కూడా
అంతా కూడా మనకి అనుకూలంగా ఉంటుంది, మన మనిషి, ఈమె వల్ల ఫ్యూచర్లో మనకు చాలా అంటే చాలా మంచి జరగబోతుంది అని మీరు కొన్ని విషయాల్లో భావించారు. కానీ మీ యొక్క భావన అనేది చాలా వరకు కూడా ఎలా ఉంటుంది అంటేనండి, ఒక్కొక్కసారి ఎవరినైనా కానీ అనుకుంటే వారి మీద మీకు ఏ విధమైనటువంటి అనుమానం కానీ లేదంటే ఏ విధమైనటువంటి చెడు ఉద్దేశం కానీ మీరైతే పెట్టుకోరు. కానీ ప్రత్యేకంగా స్త్రీ మీ గురించి ప్రత్యేకంగా లేనిపోయినటువంటి ప్రాపగణాలను చేయబడుతుంది. అంటే మీ గురించి లేనిపోయినటువంటి విధంగా కొన్ని చాడీలు చెప్పడము, ఇతరులకు ముఖ్యంగా మీరంటే గిట్టనటువంటి వ్యక్తులు ఎవరంటే మీరంటే సరిగ్గా పడినటువంటి వ్యక్తులకు ప్రత్యేకంగా ఈవిడ కొన్ని విషయాలను తెలియపరుస్తుంది అన్నమాట. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా దాంట్లో నిదానంగా ఉండడము, అలాగే మీరు చేయాలనుకునే పనులు మీకన్నా కూడాను కొందరికి ముందుగానే తెలియపరచడము, తద్వారా మీ యొక్క మనసులో ఒక రకమైనటువంటి అశ్రద్ధత, అప్రద్ధత అనే భావం అనేది ఏర్పడుతుందన్నమాట. అయితే ఈ వ్యక్తులు ఎప్పుడూ కూడా బయటపడతారనేసి గతంకంతా కూడా కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మార్పులు కూడా ఉన్నాయండి. మరి ఆ కాలం నుండి రాగానే వచ్చేసింది. కానీ ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత కానీ 10 గంటల సమయంలో కానీ మీరు కొందరు వ్యక్తుల నుండి సంభాషణ అనేది విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారనమాట. అసలు ఇది అంతా కూడా నిజమేనా, నేను విని గురించి కూడా ఎప్పుడు కూడా ఇలా అనుకోనే లేదు, మరి అసలు ఎటువంటి స్వభావం ఇలా ఉంటుందా వీరిది అనేటువంటి భావన అనేది వెంటనే మీ యొక్క మైండ్లోకి వచ్చేస్తుంది. మీరు కూడా వారిని అయితే అసలు వారితో వాదన అనేది పెట్టుకోవాలి. వారించేనా అసలు ఉద్దేశం మీకు ఎందుకు కదలదు, కానీ మీ యొక్క మనసులో అయితే ఒక అగ్నిజ్వాల అనేది రగులుతుంది. ఇది ప్రత్యేకంగా మీరు ఎంతో నమ్మకం పెట్టినటువంటి వ్యక్తులు, ఇన్ని రోజులు ఎవరైతే మీకు సహకారంగా ఉంటారో కొన్ని విషయాల్లో అని మీరేసి భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులే ఒక్కసారిగా మీ గురించి ఈ రకంగా తెలియజేయడము అనేది కూడా మీ యొక్క మనసుని కొంతవరకు చాలా వరకు కూడా చాలా గాయపరుస్తుంది అన్నమాట. కానీ ఒకటి మీరు గుర్తుంచుకోవాలండి, ఇప్పటికైనా కానీ కూడా మీరైతే మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది అంతా కూడా ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయంలో కూడా చెప్తాను. ఈరోజు రాత్రి 10 గంటల్లో ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఈ రోజున కొన్ని శని ప్రభావాలు కూడా ఉండడంతో మీ యొక్క కర్మకు పరీక్ష అనేది జరుగుతుందన్నమాట. అలాగే రాత్రి సమయం కావడంతో మరి చంద్రుని యొక్క కొన్ని ప్రభావాలతో కూడా భావోద్వేగాలకి మీరైతే లోనయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అలాగే రాహుకేతువుల వల్ల ఊహించినటువంటి కోపము, అలాగే నిజాలు అనేది బయటపడటంతో మనసుకు కలిచివేత చాలా రకాలుగా కూడా మీ యొక్క మనసులో ఉంటుందన్నమాట. అయితే ఇది మీ యొక్క జీవితంలో ముఖ్యంగా లాభానికేనండి, నష్టానికి అయితే కానే కాదు. ఎప్పటికీ కూడా పాపుల్ని మన చుట్టూ ఉంచుకొని పాముల్లా పాలు పోసేసి అది చివరికి విషయాన్ని ఇస్తుంది. కానీ మనకు ఒక మాట కూడా ఉంటుంది కదండి. అలాగే ఏంటంటే మీ యొక్క జీవితంలో కూడా అలాంటి వ్యక్తులు బయటపడడం అనేది కూడా ఈ రోజున మీ యొక్క గ్రహస్థితులు వచ్చినటువంటి ఒక గొప్ప వరం లాంటిదని చెప్పాలండి. కాబట్టి మీరు ఈ విషయాన్ని అయితే గమనించండి. జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే మీరు రాబోయేటువంటి భవిష్యత్తులో జరిగే ఒక పెద్ద సమస్య నుండి మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. మరి మంచి అదృష్ట జాతకులు అవుతారు అనేసి చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ముఖ్యంగా ఈ రోజున కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి. అవి ఏమిటి అంటే ఈ రోజున త్వరగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి రహస్యాలను అందరితో కూడా చెప్పుకోవద్దు. అలాగే మీరు ఏదైతే ముఖ్యంగా మీ యొక్క భవిష్యత్తులో చేయాలి అనుకుంటున్నారో ఆ యొక్క పనిని ఒకరితో అసలు షేర్ చేసుకోవద్దు. అయితే ఈ రోజున శనిదేవునికి నల్ల నువ్వులు అదేవిధంగా మీరైతే ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఒక దీపం, ముఖ్యంగా ఆముదము నువ్వుతో ఒక దీపం అనేది వెలిగించండి. అలాగే ఎవరైనా కానీ ఆహార దానం చేసినా కానీ ఎవరికైనా కానీ నీరు దానం చేసినా కూడా మీరు ఈ రోజున మంచి అనేది జరుగుతుందన్నమాట. మరి ఏదైనా కానీ దాన ధర్మాలు ఉంటే 6 లోపలే అంటే 6 గంటల లోపలే మీరైతే మరింత మంచి ఫలితాలు అయితే ఇస్తున్నాయండి. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు దాంట్లో ఎవరికైనా మీకున్న దాంట్లో కొంత సహాయం అనేది చేయగలిగేటువంటి కొన్ని కర్మలను కూడా మీకుగా రాకుండా మీ యొక్క అదృష్టం మరింత రెట్టింపు అవుతుంది. మరి ఈ యొక్క రాశి చూశారు కదండి మిత్రులారా, ఈ రోజున మీ యొక్క జీవితంలో జరిగేటువంటి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఈ రోజున మీ యొక్క వ్యవసాయం చేసేటువంటి వారికి కూడా, రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి కూడా, ఎవరైతే కాంట్రాక్టులు చేసేటువంటి వారు ఉన్నారో వారికైతే మరీ మంచి ఫలితాలను అదేమైతే ఉండవచ్చండి. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా, అలాగే ముఖ్యంగా కొన్ని చిన్న రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం న్యూట్రల్గా ఉందండి. మరి లాభంగా కూడా లేదును, అలాంటి వారికి నష్టం అనేది కాలేదండి. కాబట్టి ఈ రోజును మీరు చాలా జాగ్రత్తగా సద్వినియోగపరుచుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించుకోండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.